ఓం శ్రీమాత్రే నమః. అందరికీ ఆహాహా ఏమి వినోదానికి స్వాగతం, సుస్వాగతం. మండు వేసవిలో నిండు నవ్వులు, బొండు మల్లెలు రెండింతల హాయినిస్తాయని చెప్తారు. అందుకే సరదా సరిగమల పదనిసల సమాహారం పద విన్యాసంతో మీ ముందుకు వచ్చాం. చూద్దామా ఆ వినోద వల్లరి అల్లరి? తెలుగు వారందరికీ ఒకే పదాన్ని 2 సార్లు ఉచ్చరించితే కానీ సంతృప్తి ఉండదు, మనసు నిండదు. 2 సార్లు ఆ పదాన్ని పలికితేనే వినసొంపుగా, చెవికింపుగా ఉంటుంది. ఆంగ్లంలో రిపిటిషన్ అంటారు. చూడండి, హాయిగా ఉంది అంటే అది ఒక భావన, అనుభూతి. ఆనందంగా ఉంది, చక్కగా ఉంది, సుఖంగా ఉంది, ఆహ్లాదంగా ఉంది అనే అర్థంలో వాడతాం. హాయిగా ఉంది అంటే కానీ మనకు హాయిగా ఉండదు. తీయగా ఉంది అంటేనే ఒక తీపి రుచి చాలదు మనకు. కమ్మగా ఉంది అంటేనే మనకు కమ్మదనం తెలుస్తుంది. కోయిల కుహు అని కూస్తుందంటేనే కోయిల కూసినట్టు మనకు హాయిగా ఉంటుంది. చలనచిత్రాల్లో గీతల చేతులు హాయిగా జాబిల్లి తోలి రేగి వెండి దారాలల్లి అని, హాయిగా ఆమని సాగే అని, హాయమ్మ హాయి జో పాపాయి అని, హాయి నువ్వు నాకు నచ్చాబోయి వల్లదుల్లడాయి అని, ఆ ప్రకారంగా హాయి పదాన్ని వారు తమ పాటల్లో పెట్టారు. హాయి పదం ఎన్నిసార్లు పలికితే అంత హాయిగా ఉంటుంది చెవికి, మనసుకు అని వారు మనకు చెప్పారు ఈ పాటల ద్వారా. అలాగే చూడండి, లాహిరి లాహిరిలో ఒకే పదం ఊగెనుగా, తూగెనుగా. అలాగే ఓహో బౌరమా వయ్యారి బౌరమా. అలాగే కన్నుల్లో మిసమిసలు, గుండెల్లో గుసగుసలు. కన్నుల్లో మిసమిసలు కనిపిస్తూనే గుండెల్లో గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయండి. ఎవరికి? భలే ఛాన్సులే లలలాం లక్కీ ఛాన్సులే ఉన్నవారికి. ఇంగ్లీష్లో డాగ్ బాక్స్ అని, క్యాట్ మ్యూస్ అనే ఉంటుంది, కానీ వాటి శబ్దాలు కానీ అరుపులు కానీ ఉండవు. కానీ జంతువుల అరుపుల్లో కూడా నాదమే వేదమని, నాద బ్రహ్మను గుర్తించారు మన వారు. కుక్క భౌమని, పిల్లి మ్యా అని, మేక మేమే అని అంటుందని గుర్తించారు. చరచరా ప్రాకే పాము బుసబుసలు ఎన్ని చేసినా రుసరుసలాడుతూ విసిరిన వాల్జల ముందు, ఆ ప్రామపాసం ముందు ఛాంగురే బంగారు రాజా అని పరవశించి తలదించవలసిందే. కోలోయన్న కోలో నాసామి అని పాడవలసిందే. గటగట పాలు తాగవలసిందే, గబగబా వెళ్ళవలసిందే. విసవిసలిపోతున్నప్పుడే వనితల అందాలు చూడాలి అన్నారు కవులు. నల్లని ఒబ్బులు గుంపులు తెల్లని కొంగలు బారులు ఆ కావులోనివేనండి. రక్షలు పాదరక్షలు, నాట్య శిక్షలు బాల శిక్షలు, కిరీటాలు అని వినబడుతూ ఉంటాయి ద్విరుక్త పదాల పదనిసలు. అయితే తెలుగు కవులకు ఒక నియమం పెట్టారు. ఒకే పదం 2సారి వాడితే తప్పు లేదు, కానీ దానికి ఇంకో అర్థం లేక మరొక అర్థం రావాలని నియమం పెట్టారు. దానికి యమకం అని పేరు పెట్టారు. మిత్రుడు అంటే స్నేహితుడు, సూర్యుడు అనే అర్థాలు ఉన్నాయి. మిత్రస్య వరుణస్య అని వినే ఉంటారుగా. కమలాక్షు నర్చించు కరములు, శేషసాయికి మొక్కు శిరము. కవయిత్రి మొల్లగారు రాజులు
కాంతియందు రతిరాజులు రూపమందు అని ప్రయోగించారు. అంటే రాజులను చంద్రుడితోనూ అలాగే మన్మధుడితోనూ పోల్చారు. ఇక్కడ రాజులు అంటే భర్తని ప్రభువులు అనే అర్థం వచ్చే విధంగా రాజులకు పదకిరీటాలు తొడిగారు. అలాగే అడిదం సూరకవి గారు కూడా రాజు కళంకమూర్తి రతిరాజు శరీర విహీనుడు అని వర్ణించారు. అంటే చంద్రుడని మన్మధుడనే అర్థంలో రాజు శబ్దాన్ని వాడారు ఈ కవి గారు. అలాగే మనకి ఇప్పుడు మన తెలుగు వారందరూ ప్రత్యేకించి భక్తులంతా చాలా పుణ్యాత్ములు, ధన్యాత్ములు. ఎందుకంటే గోవిందుని దర్శనానికి వెళ్తే గోవిందా గోవింద అంటాం. ఒక గోవింద స్వరం పలకడంలోనూ రెండో గోవింద స్వరం ఉచ్చరణలోనూ చాలా తేడా ఉంటుంది. మొదటి గోవిందా అంటే సర్వాలంకార శోభితుడు, దివ్యాభరణ భూషితుడు, ఒక పిలుపుకే ప్రత్యక్షమైనట్టు భావిస్తాడు భక్తుడు. మరి ఆయన ఒక పిలుపులో పిలిచితే పలుకుతాడు కదా. రెండో గోవింద శబ్దం నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూశాను నాయన, చాలు పరితృప్తిని చెందితేను అన్నట్టు ఉంటుంది ఆ రెండోసారి పలికే శబ్దం లేక స్వరం. ప్రసాదం ఇచ్చే గణగణల కన్నా, గుడిలో గంటల గణగణల కన్నా బడిలో మ్రోగే గణగణలు ఎంతో హాయినిచ్చేవి. వర్షం వస్తున్నా తడిసే పుస్తకాలను నెత్తిన పెట్టుకుని ఒక చేత్తో జారిపోతున్న నెక్కను పట్టుకుని గబ 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 పరుగు పరుగున ఇంటి దారి పట్టేవాళ్ళం. దబ దబ తలుపు బాదడం జరిగేది, గబగబ తలుపు తీయడం కూడా జరిగేది. క్రూర జంతువులను చూసినా భయపడని వారు రాజకీయ నాయకులను చూసి గడగడలాడుతున్నారని ఒక కవి గారు చమత్కరించారు. ద్రౌపదిని జుట్టు పట్టుకుని బరబర నిండు సభలోకి లాక్కొచ్చారని భారత కథ. ఇంకా సాగదీస్తే భొగభొగలు భగభగలు కూడా ఉన్నాయని మీరు అంటారని నేను ముగిస్తున్నాను. ఇది నచ్చితే పక్కపక్కమని నవ్వుకోండి, రయమని మీ అభిప్రాయం చెప్పండి, లైకులు కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కూడా చేయండి. బాహుబలి 2 లాగా, పుష్ప 2 లాగా వినోదవల్లి 2 కూడా విడుదలవుతుందండి. మీ అభిమానం ఉంటే అందరికీ నమస్కారం.